భీముల వారికి దుర్యోధనుల వారికి గదాయుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఇదే. ఓం నమ శివాయ. శ్రీమాత మహాందరికి నమస్కారం అండి. ప్రస్తుతం నేను హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కురుక్షేత్రలో ఉన్నాను. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు 18వ రోజు భయపడి దుర్యోధనుల వారు ఒక సరస్సును ఎంచుకొని ఆ సరస్సు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మడుగు ఇదే. దీనినే సన్నిహిత్ సరోవర్ అని కూడా పిలుస్తారండి. సన్నిహిత్ సరోవర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 7 నదుల నీరు అయితే కలుస్తుంది. అందుకే ఈ ప్రదేశంలోనే దుర్యోధనుడు దాక్కున్నాడని చెప్తారు. అంతే చాలా లోతు ఉంటుందండి. దీనిని ద్వైపాయన సరోవర్ అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు దీన్ని సన్నిహిత సరోవర్ అంటున్నారు, సూర్యకుండ్ అంటున్నారు, వివిధ పేర్లతో అయితే ఇక్కడ పిలుస్తున్నారండి. ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది, అలాగే ధ్రువ నక్షత్రానికి సంబంధించిన ఆలయం కూడా ఈ ప్రదేశంలోనే ఉంది. ఈ సరోవరం చుట్టే భీమ దుర్యోధన యుద్ధం కూడా జరిగింది. గదాయుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఇదే. ఎక్కడెక్కడో గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేయించుకొని సమస్యలు తీరక సతమతం అవుతున్న వాళ్ళకి మంచి అవకాశం. మన ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమం జరిపిస్తున్నాము. మీ సమస్యను పంపి గోత్రనామాలు నమోదు చేసుకోండి. అనుభవజ్ఞులైనటువంటి వేద పండితులతో ఈ హోమం జరపబడును. వీడియో కూడా నేను మీకు పంపుతానండి. మీ పేర్లు గోత్రనామాలు చదివేది. మీ సమస్య తిరిగితే ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలపండి చాలు. కేవలం 999 రూపాయలతో ఈ హోమం జరపబడును. అందులో 600 రూపాయలు విలువ చేసి కరుంగలి బ్రేస్లెట్ కూడా ప్రసాదంగా మీకు పంపబడును. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. ఈ నెంబర్ కాల్ చేయండి. కాణిపాకంలో జరుగుతుంది. ఈ ఒక్కరోజు అవకాశం ఉందండి, త్వరగా నమోదు చేసుకోండి.